పిఠాపురం తాలూకా అన్న పేరు మొదలు పెట్టిందే పవన్ కళ్యాణ్. మరి ఒకవేళ మార్చాల్సి వస్తే ఖచ్చితంగా మార్చాల్సిందే అంటారా? 100%. మొన్న శివయ్య అని దాంట్లో చూపించాడు కచ్చేలా, అలా మార్చాల్సిందే, తప్పదు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఇక్కడ ఉపేంద్ర గారు పోషించే పాత్ర పవన్ కళ్యాణ్ గారిదేనేమో సినిమాలో అని అంటున్నారు. సో మరి అట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? అది కథ రాసినోడు అడగాలి, మనం గెస్ చేయలేం కదా. సో అంటే ఏమన్నా ట్విస్ట్ పెట్టాడేమో, దీని గురించి మాట్లాడుకుంటే సినిమా ప్రమోషన్ లెక్క అనుకుంటున్నాను నేను. సో చూడాలి. అంటే ఇప్పుడు గ్లిమ్స్ లో చూస్తే ఆ లైన్ అంతా కూడా ఒక అభిమాన్ థియేటర్ దగ్గర ఏ విధంగా హల్చల్ చేస్తారని కనిపిస్తుంది. మరి రామ్ గారికి ఇప్పటి వరకు ఒక 2-3 సినిమాలు అయితే ఫ్లాప్ లో నడుస్తున్నాడు. ఈ సినిమా వర్కౌట్ అవుతుందా? ఇది ఫ్లాపే. ఎందుకు ఫ్లాప్? ఎందుకు చెప్తానంటే నేను చెప్పేది వినవా, ఎందుకు చెప్తాను నేను ఫ్లాప్ అని ఎందుకన్నానంటే, ఆ లైన్లో ఉండే విధానం, ఆ టికెట్లు వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా, నేను ఎమ్మెల్యే తాలూకా 20 టికెట్లు 10 టికెట్లు రాసి పక్కన పడేస్తున్నాడు. సో తాలూకా అన్న పేరు అక్కడి నుంచే మొదలైంది. ముందు ఆ ఒక్క నేమ్తో పెట్టుకొని దీన్ని ఏదో చేద్దాము అనుకుంటున్నారు. కానీ ఆ టికెట్లు చించే విధానం, ఆ లైన్లో ఉండే విధానం, ఆ కట్అవుట్ పెట్టే విధానం, అది అడావిడి మన పాత థియేటర్లో ఇంతకుముందు చూసాం. ఇప్పుడు ఆ టికెట్లు చించే విధానం అవన్నీ లేవు, అంతా ఇప్పుడు గీకే సెక్షన్ అయిపోయింది అన్నమాట. సో ఇందుకు సినిమా పోయిద్ది అంటున్నానంటే, అక్కడ చూసేటప్పుడు రామ్ కొత్తగా ఏమైతే కనపడలే మాకు. వెళ్ళాడు 50 టికెట్లను అడుగుతాడు, ఎవరి తాలూకా అని అడుగుతాడు లోపల నుంచి. ఆ తాలూకా అనేది సినిమా అంతా కూడా అది ఒకటే డైలాగ్ అనుకుంటా. సో తాలూకా అంటే ఫ్యాన్స్ అంటాడు. రేపు అది టైట్లు ఏమన్నా కొత్తదానం ఏమన్నా అనిపించింది, వర్కౌట్ కాదంటున్నారు. అసలు స్టోరీయే లేదు అంటున్నా నేను. నువ్వు స్టోరీ అని పేరు పెట్టమాక, అందులో స్టోరీయే లేదు. ఒక సినిమా రిలీజ్ అయితే థియేటర్ దగ్గరికి వెళ్తావు, ఒక వీడియో తీసి పెట్టు, అదే క్లిప్ ఇక్కడ పెట్టు, సేమ్ సరిపోయింది అంతే. సో మరి ఆ తాలూకా అని పెట్టారు కదా, ఆ తాలూకాలో ఉపేంద్ర గారిని పెట్టారు. ఆ ప్లేస్లో అది పవర్ స్టార్ గారి క్యారెక్టర్ అని చెప్పి తెలిస్తే ఫ్యాన్స్కి ఎలా ఉంటుందంట? సినిమా ఒక రేంజ్లో వెళ్ళిద్ది. అందులో కథ లేకపోయినా కట్అవుట్ పవన్ కళ్యాణ్ గారిది కదా, ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తారు. మ్యాన్సన్ హౌస్ బాటిల్ తీసుకుని వెళ్ళు బ్రో. ఆంధ్ర కింగ్ అంటే మీకు ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? నేను కూడా యూట్యూబ్లో గ్లిమ్స్ చూశాను. అయితే ఆంధ్ర కింగ్ అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. కానీ ఆ ఇమేజ్ కట్అవుట్ ఉంది కదా ఉపేంద్ర గారు ఉండటం వల్ల నేను షాక్ అయ్యాను. అంటే ఏదోలా అనిపించింది నాకు, అరే మన స్టార్ని పెట్టాలి కానీ బయట స్టార్ని పెట్టడం ఏంటి, మనలో మనకి ఎంకరేజ్మెంట్ లేదని అన్నట్టు కొంచెం ఫీల్ అయ్యాను. అన్న ఇప్పుడు ఇప్పటివరకు లాస్ట్ కొన్ని 2-3 సినిమాలు కూడా రామ్ గారివి ఫ్లాప్ హౌస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఒక హీరో అభిమానిగా సినిమా థియేటర్ దగ్గర ఏ విధంగా హల్చల్ చేస్తారు అభిమానులని ఒక లైన్ తీసుకున్నారు. సో ఈ సినిమా రామ్ గారికి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను. అంటే టీజర్ వరకు, అంటే గ్లిమ్స్ వరకు అయితే బాగానే ఉంది. లాస్ట్ మినిట్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఆ కట్అవుట్ వల్ల, అంతే. అంటే ఇప్పుడు ఒకవేళ ఉపేంద్ర గారి కట్అవుట్ వల్ల కొంత అంటే ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అవుతారు అనుకుంటే తెలుగు వాళ్ళు, ఆ ప్లేస్లో ఎవరి కట్అవుట్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కట్అవుట్. అంటే కొంతమంది బాలయ్య బాబు గారు పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఆయన రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, సామాజిక సేవలు అన్నింటిలో కూడా ముందుంటున్నాడు. సో కింగ్ అంటే ఆయన కూడా కొంతమంది అంటున్నారు. బాలయ్య బాబు గారు అంటే కొంతమందికి ఇష్టం, నేనైతే చిరంజీవి గారి ఫ్యాన్ నేను. ఓకేనా? ఆయన ఆ స్థాయి లేకపోయినా సరే నెక్స్ట్ స్థాయి పవర్ స్టార్కి ఉందని నా ఫీలింగ్.